ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. మనం ఇంతవరకు భగవద్గీతలోని మొట్టమొదటి అధ్యాయమైనటువంటి అర్జున విషాద యోగం గురించి పూర్తిగా తెలుసుకున్నాము. రెండవ అధ్యాయంలో ఉన్నాము. రెండవ అధ్యాయమైనటువంటి సాంఖ్య యోగంలో మొట్టమొదటి శ్లోకం నుంచి 55వ శ్లోకం వరకు మనం తెలుసుకున్నాము. ఈరోజు 56వ శ్లోకం నుండి చివరి వరకు ఈరోజు పూర్తి చేద్దాం మనం సాంఖ్య యోగాన్ని. అయితే ఎప్పటిలాగానే సాంఖ్యయోగంలో శ్లోకాల్లోకి వెళ్ళటానికి ముందుగా మనం కొద్దిగా ఆ శ్లోకాల్లో ఏముంది అనే దాని గురించి, సాంఖ్యయోగం గురించి కొద్దిగా మనం తెలుసుకుందాము. తెలుసుకుని ఆ తర్వాత మనం శ్లోకాల్లోకి వెళ్ళిపోదాం. అయితే దీంట్లో ఇంతకు ముందర మనం తెలుసుకున్న దాంట్లో స్థిత ప్రజ్ఞుడి గురించి శ్లోకంలో, ఆఖరి శ్లోకంలో స్థిత ప్రజ్ఞుడి గురించి మనం తెలుసుకున్నాం. దానిలో కొద్దిగా వివరణ స్థిత ప్రజ్ఞత్వం గురించి తెలుసుకుని అక్కడి నుంచి మనం ముందుకు వెళ్దాం. ఇంకా అయితే అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముడిని, భగవానుడిని ఈ విధంగా అడిగారు అనమాట. ఓ కేశవ, ధ్యానం నందే స్థిరంగా ఉన్నటువంటి స్థిత ప్రజ్ఞుడు, అతని యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుంది? జ్ఞానోదయమైన వ్యక్తి ఎలా మాట్లాడతాడు? అతను ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు, అతని హావభావాలు ఎలా ఉంటాయి? వాటి గురించి నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. దయచేసి నాకు స్థిత ప్రజ్ఞుని యొక్క లక్షణాలు తెలియజేయ స్వామి అని చెప్పని అర్జునుడు భగవానుడిని అడిగారు. భగవానుడు అడిగితే అప్పుడు భగవానుడు ఈ విధంగా చెప్తున్నారనమాట. స్థిత ప్రజ్ఞుడు అని అంటే స్థిర బుద్ధి కలవాడిని స్థిత ప్రజ్ఞుడు అని అంటారు. అంటే సమాధి అవస్థలో ఉండేవాడు అనమాట. అంటే ధ్యానంలోనే నిమగ్నమై ఉన్నవాడు స్థిత ప్రజ్ఞుడు అన్న బిరుదు నామాలు స్థితప్రజ్ఞుడికి వర్తిస్తాయి. అంటే జ్ఞానోదయం అయిన వారికి వర్తిస్తాయి అని శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్తున్నారు. అలాగే శ్రీకృష్ణుడి నుండి నిజమైన యోగ సమాధి గురించి విన్న తర్వాత అర్జునుడు సహజంగానే కలిగే ప్రశ్నలు అడుగుతున్నాడు. అంటే ఆయన సాంఖ్యయోగంలో ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క అవస్థ గురించి ఆయన చెప్తుంటే ఎలా ఉండాలి మనిషి అనేవాడు అనే దాని గురించి ఆయన వివరిస్తూ ఉంటే అర్జునుడు సమాధి స్థితిలోకి వెళ్ళిపోతున్నారనమాట. అంటే అంత ఇదిగా అర్థం చేసుకుని వింటున్నారనమాట. అలాంటి గురువు గారు దొరికినప్పుడు శిష్యుడికి మొత్తం మనసంతా దాని మీదే ఉంటుంది, గురువు గారు చెప్పే దాని మీదే. అయితే అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి యొక్క స్వభావం గురించి తెలియగోరుచున్నాను అని చెప్పని అర్జునుడు అడిగారు కదా. అడిగినప్పుడు అటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తనలో దివ్యమైనటువంటి మానసిక స్థితి ఎలా వ్యక్తం అవుతుంది అని అడుగుతున్నాడు ఇక్కడ. అయితే ఈ శ్లోకంలో మొదలుపెట్టి అర్జునుడు కృష్ణుడికి 16 ప్రశ్నలు అడుగుతారనమాట. అంటే ఈ జ్ఞానయోగంలో ఈ స్థిత ప్రజ్ఞత్వం గురించి దగ్గర నుంచి మొదలు పెడితే 16 ప్రశ్నలు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను అడుగుతారు. అవి ఏంటి అనంటే కృష్ణుడు వాటికి జవాబుగా శ్రీకృష్ణ పరమాత్మ కర్మయోగం గురించి చెప్తారు. తర్వాత వచ్చి జ్ఞానయోగం, భక్తి యోగం, తపస్సు, ధ్యానం మొదలగు వాటి యొక్క నిగూఢమైనటువంటి రహస్యాలని తెలియజేస్తారు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ 16 ప్రశ్నలు ఏంటి అనంటే భగవద్ ధ్యానం నందే స్థిరముగా ఉన్నవాని ప్రవృత్తి ఎలా ఉంటుంది, అది ఒక ప్రశ్న అనమాట. ఇంకొక ప్రశ్న ఏంటి అనంటే సకామ కర్మల కన్నా జ్ఞానమే శ్రేష్టముగా ఉన్నప్పుడు నన్ను ఈ భయంకరమైనటువంటి యుద్ధం ఎందుకు చేయమంటున్నావు అని అడిగారు. అంటే ఇక్కడ అర్జునుడు అనుకుంటున్నారు ఏంటి, ఒక్కోసారి కృష్ణ పరమాత్మ ఇది మంచిది అంటారు, ఇంకోసారి ఇది మంచిది అంటారు. ఆయన అర్జునుడికి దాంతో ఒక విధమైనటువంటి మనసులో అటు ఇటు కాని పరిస్థితి అనేది ఏర్పడింది అనమాట అతనికి. మళ్ళీ ఏమని అడిగాడంటే అర్జునుడు, ఒక వ్యక్తి అయిష్టంగాను బలవంతంగా ఆయన ఎవరో చెప్పి చేసి, అంటే ఎవరో చెప్తే చేసినట్లుగా పాపిష్టి పనులను చేయడానికి ఎలా ప్రేరేపించబడతాడు? అంటే మనం చూడండి, మనకి ఒక్కోసారి కొన్ని పనులు చేయడం మనకి ఇష్టం ఉండదు. ఇష్టం ఉండకపోయినా సరే మనం ఆ పని చేస్తాం. మళ్ళీ ఆ పని చేయడం అనేది తప్పు అని మనకు తెలుసున్నా సరే తెలుసుండి కూడా తప్పులు చేస్తారు కొంతమంది. అవన్నీ అలా ఎందుకు చేస్తారు? అయితే ఇలాంటి వాటిని నేను ఎలా అర్థం చేసుకోవాలి వీటిని అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. అలాగే వివస్వతుడి తర్వాత చాలా కాలానికి పుట్టావు కదా నువ్వు అంటే వివస్వతమను మొట్టమొదటిగా జన్మించారు. తర్వాత ఎప్పుడో శ్రీకృష్ణ పరమాత్మ పుట్టాడు.
మరి దానికి మొదట్లో ఈ శాస్త్రం చెప్పావంటే దీన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్పని అడుగుతున్నాడు అనమాట. అంటే శాస్త్రంలో ఇలా ఉంది, నేను చెప్పాను అని చెప్పని కృష్ణ పరమాత్మ అంటుంటే, కృష్ణ పరమాత్మ అసలు భగవానుడు ఆయనే విష్ణుమూర్తి, ఆయనే భగవంతుడు అన్న సంగతి తెలియదు కదా. అర్జునుడు ఏ విధమైన మోహంలో ఉన్నాడు అని అంటే, శ్రీకృష్ణ పరమాత్ముడు భగవంతుడిగా అప్పటి వరకు అనుకోవటం లేదు. ఈయన నా బావ అనే అనుకుంటున్నాడు, నా బావ అనే అనుకుంటున్నాడు. ఒక మనుషుడు అంటే ఆయన మహాత్ముడు అన్న సంగతి తెలుసు. అయినా ఆ సమయంలో అర్జునుడి యొక్క మనస్తత్వం ఎలా ఉంది అని అంటే, కృష్ణుడిని భగవానుడిగా కాకుండా ఒక వ్యక్తిగా, సాధారణ మానవుడిగా నా బావ అని అనుకుని మాట్లాడుతున్నాడు అనమాట అర్జునుడు. ఆ తర్వాత అని అడిగారు. తర్వాత కర్మ సన్యాస మార్గాన్ని గురించి నువ్వు ప్రశంసించావు కదా, మళ్ళీ భక్తితో పనిచేయమంటానికి కూడా ప్రశంసించావు. దయచేసి కర్మకి భక్తికి ఉన్న వ్యత్యాసం నాకు తెలుపు. అంటే ఈ రెండింటిలో ఏది శ్రేష్టమైంది అది కూడా నువ్వు నాకు చెప్పు అని అడుగుతున్నాడు. అలాగే మళ్ళీ ఏం అడిగాడంటే, ఓ కృష్ణ, మన మనస్సు అత్యంత చంచలమైనది. మానవుని యొక్క మనస్సు కల్లోలమైనది, దృఢమైనదిను, చాలా మొండిది. దీనిని నిగ్రహించుట వీచే గాలిని నిరోధించడం కన్నా చాలా కష్టం అని చెప్పని నాకు అనిపిస్తుంది. మన మనస్సు అలాంటిది. అది నిజమే, మన మనస్సు చెప్పిన మాట వినదు. మన మనస్సుని మన అధీనంలోకి తెచ్చుకోవాలి అని అంటే అంత సులువైనది కాదు. అది ఎంతో కష్టపడితేనే కానీ, ఎంతో ధ్యానం చేసి ఎన్నో సాధనలు చేస్తేనే మన మనసుని మన అదుపులోకి మనం తెచ్చుకోగలుగుతాం. లేకపోతే అది పరిగెట్టేస్తూనే ఉంటుంది అటు ఇటును. ఎవరు చెప్పిన మాట వినది మన మనసు. అలాంటిది మనసు. అయితే ఈ మార్గంలో విశ్వాసంతో బయలుదేరిన నిగ్రహింపబడని కోరికలతో మనస్సు భగవంతుడి నుండి మరలిపోయి ఈ జన్మలో అత్యున్నత పరిపూర్ణతను చేరుకోలేక విజయవంతం కాలేకపోయినా యోగి యొక్క పరిస్థితి ఏమిటి అంటే, కృష్ణ అని అడుగుతున్నాడు. అంటే అర్జునుడు ఏమని అడుగుతున్నాడు అంటే, నేను ఒక యోగిలో నేను తపస్సు చేసుకుంటాను, నేను అన్ని చేస్తాను, కానీ అంటే ఒక వ్యక్తి గురించి మనందరికీ తెలుసుకోవడం గురించి అని అర్జునుడు అక్కడ ప్రశ్నలు అడుగుతున్నాడు అనమాట. అంటే శ్రీకృష్ణ పరమాత్ముడే భగవానుడే అర్జునుడి రూపంలో చెప్పిస్తున్నాడు అనమాట అర్జునుడి నోటి నుండి ఇవన్నీను. ఇలాగ నేను ధ్యానంలో ఉంటాను, ఎంత ఉన్నా సరే నా మనసు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక అందమైన స్త్రీని చూసేసరికి ఎంతటి సన్యాసికైనా ఎంతటి ఋషికైనా అతని చూపులు అటు ఇటు వెళ్ళిపోతాయి కదా. అలాగే మనకి ఇష్టమైనటువంటి ఆహారం, అంటే ఉదాహరణకి ఒక వ్యక్తికి ఒక గులాబ్ జామ్ అంటే ఇష్టం, ఆ గులాబ్ జామ్ కేసి చూపు వెళ్ళిపోతుంది. ఎవరో ఎందుకు నన్ను తీసుకుంటే ఎంత మనసు అదుపులో ఉంచుకోవాలి అని అనుకున్నా సరేను, అక్కడ గులాబ్ జామ్ కనిపించేసరికి అది తినాలి అని అనిపిస్తుంది. అంటే మన మనసుని ఎలా అదుపులో ఉంచుకోవాలి అంటే, అంత అదుపులో ఉంచుకున్న మనిషికైనా సరే, ఎంత ధ్యానం చేసిన వ్యక్తిగా అయినా సరే మనసు అటు ఇటు వెళ్ళిపోతుంటుంది. అది ఎందుకు అలా వెళ్తుంది? అలా వెళ్తే మరి అతనికి ఎలాగా అంటే మరణ సమయంలో వాళ్ళు నీలో ఎలా ఏకం అవుతారు? ఎందుకంటే వాళ్ళకి అన్ని విధాలైన కోరికలు ఉన్నాయి కదా. ఉన్నప్పుడు వాళ్ళు మరణ సమయంలో నీలో ఎలా ఏకం అవుతారు అని అడుగుతున్నారు. అలాగే ఇంకేమన్నాడంటే, బ్రహ్మం అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, అధిభూతం అంటే ఏంటి, అది దైవం అంటే ఎవరు, అధిజ్ఞ అంటే ఎవరు, తన శరీరం అంటే అధిజ్ఞ అంటే ఎవరు, తను ఈ శరీరంలో ఎలా ఉంటాడు అంటే జీవి గురించి అడుగుతున్నాడు అనమాట అక్కడ. అలాగే మధు అనే రాక్షసుని మధుసూదన అని అంటాం కదా మనం కృష్ణ పరమాత్మని. మధుసూదన అని ఎందుకంటామంటే, మధు అనేటటువంటి రాక్షసుణ్ణి శ్రీకృష్ణుడు వధించాడు అనమాట విష్ణుమూర్తి. ఆ భగవానుడు వధించినందువల్ల ఆయనకి మధుసూదనుడు అనేటటువంటి పేరు ఆయనకు వచ్చింది. అందుకని మధు అనే రాక్షసుని సంహరించిన వాడా, దృఢ సంకల్పం కలవారు మరణ సమయంలో నీలో ఎలా ఏకమవుతారు అని అడుగుతున్నారు. అలాగే ఇంకో ప్రశ్న ఏమడిగాడంటే, సమస్త లోకాల్లో వ్యాపించి ఉండగలిగే నీ దివ్యమైనటువంటి ఐశ్వర్యాన్ని గురించి నాకు తెలియచేయము అని చెప్పని అడిగాడు. అలాగే నీ విశ్వరూపాన్ని నేను చూడగోరుతున్నాను ఓ పరమ పురుష అని అడిగాడు. ఇంకో ప్రశ్న ఏమడిగాడంటే, సమస్త సృష్టికి పూర్వం ఉన్నది నీవే, అలాంటి నీ గురించి నేను తెలుసుకోగోరుచున్నాను. అంటే ఒక్కొక్క అధ్యాయంలో మనం ఈ శ్లోకాలన్నీ తెలుసుకుంటుంటే అర్జునుడికి కొద్దిగా అర్థం అవుతుంది. కొద్దిగా అర్థమయ్యి నీ అసలు విశ్వరూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను అని అడిగాడు. అలాగే ఈ సృష్టికి పూర్వం కూడా ఉన్నది నీవే కదా, అలాంటి నీ గురించి తెలుసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను అని అడుగుతున్నాడు. నీ తత్వం కార్యములు నన్ను సమ్మోహితం చేస్తున్నాయి. అంటే విష్ణుతత్వం, నీ ఏదైతే తత్వం ఉందో, అసలు కృష్ణ పరమాత్ముడు అంటేనే సమ్మోహనపరుస్తాడు అందరినీ. ఆయన ఇలా మాయ చేసేస్తాడు అందరినీ. అలాంటి వాడనమాట. నన్ను చాలా సమ్మోహనపరుస్తుంది.
అందు గురించి నేను నీ తత్వం గురించి నీ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అలాగే నీ వ్యక్తిగత రూపాన్ని ఆరాధించేవారు మరియు నిరాకార బ్రహ్మంను ఆరాధించే వారిలో యోగంలో ఎవరు ఎక్కువ శ్రేష్ఠులు అని చెప్పని అడుగుతున్నాడు. ఇంకా ఏమని అడిగాడంటే ప్రకృతి మరియు పురుషుని గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు, జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞాన విషయం అంటే ఏమిటి, ఇలా ఎన్నో 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 ప్రశ్నలు వస్తున్నాయి అన్నమాట అర్జునుడికి. అందులో ముఖ్యమైనటువంటి 16 ప్రశ్నల గురించి ఆయన ముందుగా చెప్పుకుంటున్నాం. తర్వాత మనం వరుసపెట్టి మన శ్లోకాల్లోకి మనం వెళ్ళిపోదాం. అలాగే త్రిగుణములకు అతీతమైన వారి యొక్క లక్షణములు ఏమిటి, వారు ఎలా ప్రవర్తిస్తారు, వారు ఎలా త్రిగుణముల యొక్క బంధాలకు అతీతంగా ఎలా వెళ్ళగలిగారు అనేటటువంటి ప్రశ్న ఒకటి అడిగాడు అనమాట. ఇంకో ముఖ్యమైన ప్రశ్న ఏంటి అని అంటే వేదాలలో చెప్పినటువంటి ఆదేశాలను ఖాతరు చేయకుండా కానీ భక్తితో పూజించే వారి పరిస్థితి ఏంటి అంటే వేదాల్లో ఏవేవైతే చెప్పారో వాటి గురించి పట్టించుకోకుండా భక్తితోటే నీకు పూజ చేస్తారు కొంతమంది, వేదాల గురించి పట్టించుకోకుండా, వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాడు. అలాగే సన్యాసం అంటే ఏమిటి, అది త్యాగం కంటే ఎలా వేరైనది అంటే కర్మ ఫలాలను త్యజించడం. సన్యాసం అంటే అంతే కదా, కర్మ ఫలాలను త్యజించడం. అది దానికి దీనికి వ్యత్యాసం ఏమిటి అని చెప్పి అడుగుతున్నారు. అయితే భగవానుడు వీటన్నిటికీ ఈ విధంగా పలికాడనమాట. ఓ పార్థ, మనసుని వేధించే అన్ని స్వార్థ ప్రయోజనాలను ఇంద్రియ వాంఛలను త్యజించి ఆత్మ జ్ఞానంలో సంతుష్టుడు అయినప్పుడు ఆ వ్యక్తి స్థితప్రజ్ఞుడు అని అంటారు. తర్వాత ఇంకా దీని గురించి ఇంకొద్దిగా వివరణలోకి వెళ్తే కృష్ణ పరమాత్ముడు ఇంకా చెప్తున్నారనమాట. శ్రీకృష్ణుడు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పడం ఇక్కడి నుండి మొదలుపెట్టి ఈ అధ్యాయం చివరి వరకు జవాబులు చెప్తూనే ఉన్నారనమాట. అంటే ఆయన ఏమని చెప్పారంటే ఒక రాయి భూమి వైపు గురుత్వాకర్షణ శక్తిచే గుంజబడినప్పుడు ప్రతి అంశ సహజంగానే తన పూర్ణ భాగం వైపు ఆకర్షింపబడుతుంది. జీవాత్మ అనేది అపరిమితమైన ఆనంద స్వరూపమైనటువంటి పరమాత్మ యొక్క అంశ. అది నిజమే కదా, మనందరంలో ఉన్నది ఒకే ఒక ఆత్మ ఉంది. ఆ జీవాత్మ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ పరమాత్మ నుంచి వచ్చిందే జీవాత్మ. అందు గురించి మనం అందరము ఆయన అంశ వాళ్ళమే. మనం అందరమును అంటే జీవాత్మ అపరిమితమైనటువంటి ఆనందం యొక్క అంశ. అందుకే సహజంగానే ఆనందం కోసం ఆ జీవాత్మ అభిలషిస్తూ ఉంటుంది. అది భగవంతుని నుండి ఆత్మ యొక్క ఆనందం ఆస్వాదించడానికి కృషి చేసినప్పుడు దానినే దివ్య ప్రేమ అని అంటారు. కానీ తన ఆధ్యాత్మిక స్వభావాన్ని మరిచి తనను తాను శరీరమే అని అనుకుని జగత్తు నుండి శారీరక ఆనందాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నించినప్పుడు దానిని కామము అని అంటారు. కామము అని అంటే ఏ విధమైనటువంటి కోరిక కానీ, ఒక ఫలం తినాలి అని కానీ, లేకపోతే ఒక సినిమా చూడాలి అని అనుకోవడం కానీ, ఏదైనా సరే కానివ్వండి, మనసులో ఉదయించేవన్నీ కామాలే. ఈ ప్రపంచం మృగతృష్ణ అని ఆగమ గ్రంథాలలో చెప్పబడింది. అంటే జింకలకు అగుపించే ఎండమావి అని అర్థం. దాన్ని మృగతృష్ణ అని అంటారు. ఎడారిలో వేడి ఇసుక మీద సూర్య కిరణాల ప్రవర్తనం చేత అక్కడి నీరు ఉన్నదనే భ్రాంతి మృగమునకు కలుగుతుంది. అది అక్కడ నీరు ఉన్నదని దాహం తీర్చుకోవడానికి పరుగుపెడుతుంది. కానీ అక్కడ అది దగ్గరకు వెళ్ళేసరికి అది కాస్త ఎండమావి అయిపోతుంది. అంటే నీడ పడుతుంది కదా రోడ్డు మీద. ఒక్కొక్క చోట మనం వెళ్తూ ఉంటే కూడా దారిలో ఏదైనా సరే వాహనం మీద కానీ మనం ఎక్కడికైనా వెళ్తుంటే ఒక్కో చోట నీడ అనేది పడి ఆకాశంలో ఏదో మేఘం వెళ్తూ ఉంటుంది. ఆ సమయంలో ఏదో ఒకటి అయ్యి వాటి నీడ పడితే మనకి ఎలా అనిపిస్తుంది అంటే దూరం నుంచి చూస్తే నీరున్నాయని అనుకుంటాం. అందుగురించి ఎండమావులు అని చెప్పని అంటారు కదా. అక్కడికి వెళ్ళి చూసిన దాకా ఉండి ఏది ఉండదు, నీరు ఉండదు. అందుకని మృగాలు ఏమనుకుంటాయంటే అరే అక్కడ నీళ్లు ఉన్నాయి కదా, వెళ్ళి దాహం తీర్చుకుందాం అని అనుకుంటాయి. తీరా అక్కడికి వెళ్ళిన దాకా ఉండి అక్కడ నీరు అనేది ఉండనే ఉండదు. అదే అని చెప్తున్నారనమాట. కానీ దగ్గరికి వెళ్ళిన కొద్దీ ఆ ఎండమావి మాయమైపోతూ ఉంటుంది. దాని అల్పబుద్ధి తను ఒక భ్రాంతి కోసం పరిగెడుతున్నట్టుగా తెలుసుకోలేదు. ఎందుకంటే దానికి ఉన్నది చిన్న బుద్ధి. ఆ చిన్న బుద్ధికి దానికి ఆ జ్ఞానం తెలుసుకోలేదు అనమాట, అక్కడ నీళ్లు లేవు అన్న సంగతి. ఆ దీనమైన జింక నీటి కోసం లేనటువంటి నీటి కోసం వెంటబడుతూ చివరికి నీరసంతో ఆ ఎడారి ఇసుకపైనే మరణిస్తుంది. ఈ విధంగానే
భౌతిక శక్తి అయినటువంటి మాయ కూడా ఆనందం అనే భ్రాంతిని కలుగజేస్తుంది. మనం ఆ మాయా ఆనందం వైపు మన ఇంద్రియ దాహాన్ని తీర్చుకోవడానికి పరుగులు పెడుతూ ఉన్నాము. కానీ మనం ఎంత ప్రయత్నించినా ఆ ఆనందం మన నుండి దూరం అయిపోతుంది. గరుడ పురాణం ఇలా పేర్కొంటోంది. ఒక రాజు ప్రపంచం మొత్తానికి చక్రవర్తి అవ్వాలి అని కోరుకుంటాడు. ఒక చక్రవర్తి దేవత అవ్వాలి అని కోరుకుంటాడు. ఒక దేవత స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడు అవ్వాలి అని కోరుకుంటాడు. ఇంద్రుడు ఏమనుకుంటాడంటే సృష్టికర్త బ్రహ్మదేవుడు అవ్వాలి అని ఇంద్రుడు కోరుకుంటాడు. అయినా భౌతిక భోగముల కొరకు ఉన్న తృష్ణ తృప్తి తీరదు. అలాగా మన కోరికలకి అంత అనేది ఉండదు. ఒకదాని తర్వాత ఒకటి కోరికలు అనేవి వస్తూనే ఉంటాయి. వాటికి అంతం అనేది లేదు ఆ కోరికలకి. కానీ మనస్సుని భౌతిక ప్రలోభముల నుండి దూరంగా తప్పించి వేయట తెలుసుకొని ఇంద్రియ వాంఛలను త్యజించే వ్యక్తి తన ఆత్మ యొక్క అంతర్గత ఆనందాన్ని అనుభవిస్తూ స్థితప్రజ్ఞుడు అవుతాడు. కఠోపనిషత్తు మరింతగా ముందుకు వెళ్లి ఆశా కోరికలను త్యజించినటువంటి వాడు భగవంతునిలా అవుతాడు అని కఠోపనిషత్తు పేర్కొంటోంది. కఠోపనిషత్తులో ఒక శ్లోకం ఉందన్నమాట. అదేంటంటే యదా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య హృది శ్రితాః అథ మర్త్యోమృతో భవత్యత్ర బ్రహ్మ సమస్నుతే అని చెప్పని ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకానికి అర్థం ఏంటి అనంటే హృదయం నుండి అన్ని స్వార్థమైనటువంటి కోరికలు తొలగించిన పిమ్మట భౌతిక సంకెళ్లు వేయబడ్డ జీవాత్మ జన్మ మరణ చక్రం నుండి విముక్తి పొందుతుంది మరియు సద్గుణాలతో దేవుని వలె అవుతుంది అని కఠోపనిషత్తులోంచి ఒక శ్లోకం మనకి బోధిస్తుంది. స్థితప్రజ్ఞుడు అంటే అన్ని స్వార్థమైనటువంటి కోరికలు ఇంద్రియ లౌల్యములను త్యజించి ఆత్మయందే సంతుష్టి నుండి పొందినవాడు అని శ్రీకృష్ణుడు మిగిలిన శ్లోకాలలో ఆయన బోధిస్తున్నారనమాట. దుఃఖముల నడుమ కూడా కలత చెందనివాడు, సుఖముల కోసం ప్రాకులాడనివాడు, మమకారము భయము క్రోధము విడిచిన వాడిని స్థితప్రజ్ఞుడు అని అంటారు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఇక్కడ స్థితప్రజ్ఞులైనటువంటి వారి యొక్క గుణాలను ఇంకా ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ వివరిస్తున్నారనమాట. ఎలా అంటే వీతరాగములు సుఖముల కోసం పాకులాడుట వారు విడిచిపెడతారు. వీత భయ అంటే వారు భయరహితులు. వీత క్రోధ అంటే వారికి కోపం కూడా ఉండదు. జ్ఞానోదయం అయినటువంటి వ్యక్తి తన మనసులోని ప్రాపంచిక బలహీనములైనటువంటి కామము క్రోధము లోభము ఈర్ష వంటి వానిని తన దరికి రానివ్వడు. అప్పుడే మనస్సు భగవంతుని ధ్యాసలో స్థిరంగా ఉండగలదు. మనస్సుని దుఃఖాల గురించి చింతించడానికి అనుమతినిస్తే భగవద్ధ్యాస ఆగిపోయి ఆధ్యాత్మిక స్థాయి నుండి కిందకి లాగవేయబడుతుంది. అది నిజమే కదా. మనకున్నటువంటి దుఃఖాల గురించి మనం ఆలోచించుకుంటూ ఉన్నాం అనుకోండి, ఆ దుఃఖాలు మన అంతకంతకి పైకి తీసుకెళ్లిపోతాయి. అంటే ఇంకా దుఃఖంలోకి తీసుకెళ్లిపోతుంది. అంతేగాని భగవంతుడి వైపు దుఃఖాలు మనం మరల్చలేవు. అందుగురించని సాధారణంగా అసలు మనకు దుఃఖం ఉన్నప్పుడు అవని దుఃఖం లేనప్పుడు అవని భగవంతుడిని మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు. మన మనసు ఆయన యందే ఉంచాలి. ఎలాంటి దుఃఖం అయినా సరే నువ్వు పక్కకి వెళ్ళిపోతుంది ఆయన మీద మనసు లగ్నం చేసిన వ్యక్తికి. ఎవరి మనసు అయితే సంపూర్ణంగా భగవంతుడి మీద లగ్నమై ఉండదో అతనికే పరివిధాలైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఎన్నో విధాలైన దుఃఖాలు వస్తూ ఉంటాయి. అంటే ప్రతి చిన్న విషయాన్ని ఎంతో దుఃఖపడిపోతూ ఉంటాడు, చాలా బాధపడిపోతూ ఉంటాడు అనమాట. ప్రస్తుత బాధ కన్నా పాత బాధ హింసలు జ్ఞాపకాలు ఇక ముందు పెట్టే బాధల భయం ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రస్తుతం ఉన్నట్టు దానికంటే వ్యక్తికి ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇంత జరిగిపోయిన దాంట్లో ఎన్నైతే దుఃఖాలు పడ్డాడో, అంటే ఎంత బాధ అనుభవించాడో ఒక వ్యక్తి తన జీవితంలో, దాని గురించి మనసు ఆలోచిస్తుంది. అలాగే అయ్యో రేపేమవుతుందో అనే దాని గురించి ఆలోచిస్తుంది. కానీ భగవంతుడి మీద మాత్రం మనిషి ఆ ధ్యాస అనేది వెళ్ళదు, దుఃఖాన్ని ఆశ్రయించిన వాడికి ప్రత్యేకించి. కానీ ఎప్పుడైతే మనస్సును ఈ రెండింటినీ వదిలివేసి ప్రస్తుత వేదనని తట్టుకోవడానికి ప్రయత్నిస్తే బాధ ఆశ్చర్యంగా బాగా తగ్గిపోయి మనం సహించగలిగేటటువంటి స్థాయిలోనే ఉంటుంది. చరిత్రలో బౌద్ధ సన్యాసులు ఇటువంటి పద్ధతుల ద్వారానే
దండయాత్రకు వచ్చిన శత్రువులను చిత్రహింసలు, వారు పెట్టినటువంటి చిత్రహింసలన్నీ తట్టుకునేవారు. అంటే వారు ముందు ఏం జరుగుతుందో ఆలోచించేవారు కాదు, జరిగిపోయిన దాని గురించి ఆలోచించేవారు కాదు. ఇప్పుడు జరిగే బాధ గురించి ఆలోచిస్తే వాళ్ళకి బాధ అనేది అనిపించేది కాదనమాట, తట్టుకునేవారు వాళ్ళు దానికి. ఈ విధంగానే బాహ్య విలాసాల కోసం వయస్సు పరితపించినప్పుడు అది ఆయా భోగ వస్తువుల కోసం పరుగులు పెడుతుంది. దీనితో మనస్సు భగవంతుడి యొక్క ధ్యాస నుండి పక్కకు వెళ్ళిపోతుంది. కాబట్టి సుఖాల కోసం వెంపర్లాడకుండా, దుఃఖాల వల్ల చింతించకుండా మనస్సుని కట్టడి చేసిన వాడు స్థితప్రజ్ఞుడు అని చెప్పని అంటున్నారనమాట. ఇంకా ఇటువంటి యోగి భయము, కోపము వంటి వాటికి తన మనస్సు వశం అయిపోకుండా చూసుకుంటాడు. అంటే అతని భయానికి, కోపానికి కూడా అతని మనసు వశం అవ్వదు. దేనికి భయపట్టు, ఎలాంటి పరిస్థితుల్లోనూ కోపగించుకోడు ఎవరి మీదను. ఈ విధంగా మనస్సు సర్వోత్కృష్టమైనటువంటి స్థితికి చేరుతుంది. అలాగే ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్తున్నారంటే, ఎవరైతే అన్ని పరిస్థితుల్లో మమకారం, ఆసక్తి లేకుండా ఉంటాడో, ఎలాంటి పరిస్థితి అయినా కానివ్వండి, సౌభాగ్యానికి హర్షం నొందకుండా మరియు కష్టాలకి కృంగిపోకుండా ఉంటాడో అతడు పరిపూర్ణ జ్ఞానంతో ఉంటాడు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే ఇంకొక ఉదాహరణ ఏం చెప్పారంటే ఆయన, తాబేలు తన పై చిప్ప కప్పులోనికి దాని అంగములను ఉపసంహరించుకున్నట్టుగా, అంటే తాబేలు ముందుకు ఎవరైనా అలా బయటకు వస్తుంది, తాబేలు దాని మీదకి ఏదైనా సరే నువ్వు వస్తుంది అనగానే అది ఇలా ముడిచిపోతుంది ఆ ఉన్న దానిలోంచి అనమాట. అది తాబేలు అలాగా తన అవయవాలన్నింటినీ లోపలికి ఎలా అయితే ముడిచేసుకుంటుందో, ఇంద్రియాలను వాటి విషయార్థముల నుండి వెనుకకు మరల్చగలిగిన వాడు, అంటే ఇంద్రియాలు ఎన్నో కోరికలు కోరుతూ ఉంటాయి, ఆ కోరికల నుండి మనసుని వెనక్కి ఎవరైతే మరలుస్తాడో ఒక తాబేలులాగా దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానంలో అతను స్థిరచిత్తుడు అతను అని శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు. అంటే దీన్ని ఇంకా కొద్దిగా మనం ఇంకొంచెం ముందరకెళ్ళి అర్థం చేసుకోవాలి అని అంటే, ఇంద్రియములు కోరుకునేటటువంటి భోగ వస్తువులు, విషయములను ఇచ్చి ఇంద్రియముల ఆర్తిని తీర్చడానికి ప్రయత్నించుట అనేది నేతిని పోసి మంటని ఆర్పడానికి ప్రయత్నించడమే. అంటే మనం నేతిని పోస్తున్న కొద్దీ మంట అనేది ఉధృతి అవుతూనే ఉంటుంది, కానీ మంట తగ్గదు కదా. అలాగే ఇంద్రియాలు ఏవైతే అడుగుతున్నాయో అవన్నీ మనం వాటికి ఇస్తూ పోతే ఇంకా ఎక్కడ వాటికి ఆ ఇంద్రియాలు అనేది, అంటే మనసు ఎక్కడ ఆధీనంలోకి వస్తుంది, మనసు ఆధీనంలోకి రాదు కదా. అందు గురించి అగ్నికి ఆజ్యం పోయడం అని అంటారు. అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఇంద్రియాలు అడిగిన ప్రతిదీ ఇంద్రియాలకు అందజేసేయకూడదు. మనం అందజేసామంటే వాటికి ఇంకా కోరికలు విజృంభిస్తుంటాయి, కానీ తగ్గడం అనేది ఉండదు అని చెప్తున్నారు. క్షణకాలం నిప్పు కొద్దిగా తగ్గినట్టు అని అనిపించినా రెండింతల ఉధృతితో అది మళ్ళీ పైకి లేస్తుంది. అంటే కొంచెం, అంటే కొద్దిగా నువ్వు నెయ్యి పోస్తాం మనం అందులో అగ్నిలో పోయగానే ఫస్ట్ ఇనిషియల్గా మనకి ఏమనిపిస్తుంది అని అంటే, సరే మంట ఆరిపోయింది అని అనుకుంటాం. అంటే ఆరిపోవడం కాదు, మంట తగ్గింది, అగ్ని తగ్గింది అని అనుకుంటాం, కానీ అగ్ని ఒక్కసారిగా ఉధృతి అవుతుంది. అది అంటే తగ్గుతున్న అగ్ని తగ్గుతోంది అని అనిపించినట్టే అనిపించి మళ్ళీ పెరుగుతుంది. అలాగే కోరికలు కూడా మీరు తీరుస్తున్న కొద్దీ ఒకదాని వెనకాల ఒకటి వస్తూనే ఉంటాయి. ఎలాగైతే నేతిని సమర్పించడం వల్ల అగ్నిని ఆరిపోకపోవటమే కాక ఇంకా ఎక్కువ ఎగసి పడుతుందో, ఇంద్రియ వాంఛలను తీర్చడం ద్వారా కోరికలు చల్లారిపోవు. ఈ కోరికలు మన ఒంటి మీద కలిగే జిల లాంటివి, దురద లాంటివి అన్నమాట. ఈ కోరికలు, దురద అనేది చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది మనకి, కానీ గోకడం అనేది దాని సమస్యకి పరిష్కారం కానే కాదు. కాసేపు బాగుంది అని అనిపిస్తుంది, కానీ మళ్ళీ గోకోవాలని అనిపిస్తుంది అనమాట. జిల అలా పుడుతూ ఉంటుంది. అక్కడ దానికి తగ్గించాలంటే అక్కడ ఒక నూనె రాయడమో ఏదో ఒకటి చేయాలి. అలాగా ఈ కోరికలకి తీర్చే కొద్దీ పెరుగుతూనే ఉంటాయి, కానీ తగ్గడం అనేది ఉండదు. దానికి బదులుగా ఆ దురదని కొద్దిసేపు సహించినట్టయితే దురద నుండి విముక్తి కావడానికి అంటే దురద ఇంకా మనకి రాదు. సరే వచ్చింది, నేను గోక్కోను, దాన్ని అలాగే వదిలేసేయండి. మీరు చూడండి ఒకసారి ప్రయత్నించి, మీకు ఇక్కడ కానీ ఎక్కడైనా మొహం మీద కానీ ఎక్కడైనా కొద్దిగా దురద అనిపించినప్పుడు ఏం గోక్కోకుండా అలాగే వదిలేసేయండి. కాసేపు మీరు భరించగలిగారంటే ఇంకా అది మీకు రాదు. అంటే దానికి ఏంటంటే దాన్ని తగ్గించేది ఉపాయం కూడా దాంట్లోనే ఉంది. దాన్ని ముట్టుకోకుండా ఉండడమే అది.
ఇదే పద్ధతి కోరికలకు కూడా వర్తిస్తుంది. మనస్సు మరియు ఇంద్రియములు ఆనందం కోసం అనేక వాంఛలని కోరుతూ ఉంటాయి. ఎండమావిలాగా అది మనం ఆ వాంఛలన్నీ తీరుస్తూ ఉన్నంతసేపు అది ఒక ఎండమావిలాగానే మనసు అనేది తయారవుతుంది. కానీ మనం ఈ కోరికలన్నిటినీ త్యజించడం అనేది నేర్చుకుని భగవంతుని అందే ఆనందాన్ని వెతుక్కుంటే మనస్సుని ఇంద్రియములు మనలో ఉన్న ప్రశాంతతతో ఉంటాయి. అంటే ఈ ఇంద్రియాలన్నీ మన మనస్సుని ప్రశాంతత చేసేసి, అంటే మనస్సుని ప్రశాంతంగా ఉంచుతాయి అన్నమాట. మనం అలా భగవంతుడి వైపు దృష్టి మరల్స్తే అని శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి జ్ఞాని అయిన వాడు వివేకంతో మనస్సు ఇంద్రియాలను జయిస్తాడు. ఈ శ్లోకంలో తాబేలు ఉదాహరణగా చెప్పబడింది. ప్రమాదం ఎదురైనప్పుడల్లా తాబేలు తన అంగములను తలను లోపలికి తీసుకుని తనను తాను రక్షించుకుంటూ ఉంటుంది. ప్రమాదం తొలగిపోయిన తర్వాత తన అంగములను తలను బయటకు తీసి, అంటే కాళ్ళు చేతులు ఆ ఉన్న 4 కాళ్ళు వాటిని తలని బయటకు తీసి మళ్ళీ బయటకు వస్తుంది. అది అంటే తలని బయటకు పెట్టి ముందుకు సాగిపోతుంది ఆ తాబేలు. జ్ఞానోదయం అయినవాడు మనస్సు ఇంద్రియములపై ఇదే విధంగా నియంత్రణ అనేది చేస్తారు, అంటే నియంత్రించగలుగుతాడు. ఇదే విధంగా జ్ఞానోదయం అయినటువంటి వ్యక్తి పరిస్థితులకు తగ్గట్టుగా తన యొక్క కోరికల్ని నియంత్రిస్తాడు, లేదా ఉపసంహరించుకోవడం అనేది చేస్తాడు. పరిస్థితులకు తగ్గట్టుగా ఎవరైతే జ్ఞాని అయి ఉంటాడో. సాధకులు ఇంద్రియములను భోగ వస్తువు విషయముల నుండి నియంత్రించిన ఇంద్రియ విషయముల మీద రుచి అనేది ఉండిపోతుంది. కానీ భగవత్ తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆ రుచి కూడా అంతమగును. అంటే ఎవరైతే కనుక క్షమించండి సాధకులు ఉంటారో, ఎవరైతే కనుక సాధకులు అనే వాళ్ళు ఉంటారో, వారు ఉపవాస సమయంలో ఆహారం తీసుకోవడం ఆపినప్పుడు ఇంద్రియ వాంఛలు కూడా బలహీనం అవుతాయి. అదేవిధంగా అనారోగ్యంగా ఉన్నప్పుడు భోగ విషయ వస్తువులపైకి కూడా ఆసక్తి అనేది పోతుంది. ఈ వైరాగ్యం తాత్కాలికమైనది, ఎందుకంటే కోరికల యొక్క మూల బీజం మన మనసులోనే ఉంది. ఉపవాసం ముగిసినప్పుడు కానీ లేదా అనారోగ్యం పోయినప్పుడు కానీ తిరిగి కోరికలు అనేవి విజృంభిస్తాయి. అందుగురించనే ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటారు, లేకపోతే వేరే దీక్ష తీసుకుంటారు. 40 రోజులు వాళ్ళు మందు కొట్టకుండా, అలాగే మాంసాహారం అది భుజించకుండా తీసుకోకుండా వాళ్ళు ఉంటారు 40 రోజులు. కానీ ఆ 40 రోజులు అవ్వగానే వాళ్ళు నియంత్రించగలిగారో వారి మనసులో ఉన్నటువంటి ఆ కోరికల్ని వాటన్నిటిని ఎప్పుడైతే ఆ 40 రోజులు పూర్తవుతాయో, ఆ దీక్ష పూర్తవుతుందో వెంటనే ఆ మరుసటి రోజే వాళ్ళు మొట్టమొదటిగా చేసే పని ఏంటి అని అంటే మాంసాహారం తింటారు. అలాగే ఎవరికైతే మందు తాగేటటువంటి అలవాటు అనేది ఉందో వారు మందు తాగుతారు. వాళ్ళు ఏవేవైతే కనుక చెడు దురలవాట్లు ఉన్నాయో వాళ్ళ మనసు ఆ దురలవాట్ల వైపు పరిగెట్టేస్తుంది. కానీ వారు అక్కడ నియంత్రించినట్లు అవ్వలేదు. వాళ్ళు ఏదో ఒక 40 రోజులు వాళ్ళు చేశారు అంతే వాళ్ళు. కానీ ఎవరైతే ఆ 40 రోజులు దీక్ష అనేది దేనికి అనంటే ఒక మనిషి తనను తాను నియంత్రించుకోవడానికి అది ఒక ఉపకరణంలాగా, దాన్ని ఒక సాధనలాగా తీసుకోవాలి. మనం ఆ సాధన మనం చేయగా అది మనకు అలవాటు అయిపోవాలి. మన మనసు దానిపైన వెళ్ళలేనట్లుగా మన మనసుని మనం నియంత్రించుకోగలగాలి. నియంత్రించుకోలేని వాడు ఇంకా అది ఏమీ లేదు. అది ఎవరైతే అలా నియంత్రించుకుంటాడో తన మనసుని, అతనే స్థితప్రజ్ఞుడు అని మళ్ళీ చెప్తున్నారు అన్నమాట స్వామి. భగవంతుడు సర్వ ఆనందమయుడు. జీవాత్మ ఆ భగవత్ ప్రాప్తి నొందినప్పుడు ఆనందంలో తనివి తీరుతుంది, జీవాత్మకి తనివి తీరిపోతుంది. ఆ తర్వాత సహజంగానే నిమ్న స్థాయి ఇంద్రియ భోగముల పైన వైరాగ్యం అనేది పుడుతుంది. భగవద్భక్తి ద్వారా వచ్చే వైరాగ్యం చాలా దృఢమైనది, అచంచలమైనదిను. ఈ విధంగా భగవద్గీత ఉత్తగా కోరికలను అణిచివేయి అని చెప్పలేదు. నిజానికి కోరికలను భగవంతుని వైపు మరల్చి పునీతం చేసేటటువంటి ఆనందమయంగా చేసేటటువంటి మార్గాన్ని భగవద్గీత ఉపదేశించింది. రామకృష్ణ పరమహంస మహాత్ముడు ఈ సూత్రాన్ని చాలా చక్కగా చెప్పారు. ఆయన ఏమని అన్నారంటే, భక్తి అంటే సర్వోత్కృష్టమైన వానిపైన ప్రేమ మరియు నిమ్న స్థాయిని వాటంతట అవే తీసేస్తుంది అని రామకృష్ణ పరమహంస చెప్పారనమాట. ఇంద్రియములు ఎంత బలవత్తరమైనవి, ఎంత అల్లకల్లోల పరిచేవి అని అంటే, ఓ కుంతిపుత్రుడా, వివేకం కలిగి స్వీయ నియంత్రణ పాటించే సాధకుని మనసును కూడా బలంగా లాక్కుని పోగలవు. అలాంటివి
అంటే ఎవరికి వారు స్వీయ నియంత్రణ, అంటే ఇంకొకరు చెప్పడం కాదు, నువ్వు సిగరెట్ కాల్చొద్దు, లేకపోతే ధూమపానం చేయొద్దు, ఆ మద్యం తాగొద్దు అని ఇంకొకళ్ళు చెప్పడం కాదు. ఎవరికి వారే, నేను ధూమపానం చేయను, నేను మద్యం అనేది ముట్టుకోను, అలాగే నేను మాంసాహారం భుజించను అని ఎవరికి వారే స్వీయ నియంత్రణ ఎవరైతే అలాగే చేస్తారో వారు కొంత వివేకం కలిగి భగవంతుడి వైపు వెళ్ళగలుగుతారు. వాళ్ళు ఇంద్రియములు అనేవి అప్పుడే పగ్గాలు వేయబడిన గుర్రాలు లాంటివి. అంటే ఇంద్రియాలు ఎలా ఉంటాయంటే ఆ పగ్గాలు వేసినటువంటి గుర్రాలు లాంటివి. అవి దూకుడై తెంపరతనం మొండిగా, అంటే చాలా దూకుడుగా ఉంటాయి, మొండిగా ఉంటాయి, చాలా తెంపరతనంతో ఉంటాయి అవి. కాబట్టి వాటికి క్రమశిక్షణలో పెట్టడం అనేది సాధకుల యొక్క లక్ష్యం అన్నమాట. అది సాధకులకు తమలో తామే పోరాడవలసినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. అంటే ఆ ఇంద్రియాలను తమ అదుపులో ఉంచుకోవడానికి, అంటే తమను తాము ఒక క్రమశిక్షణలో ఉంచుకునే పరిస్థితి వస్తుంది అన్నమాట. కాబట్టి ఆధ్యాత్మిక పురోగతి కోసం ప్రయత్నించేవారు కామక్రోధాదులతో కూడినటువంటి విలాసాలను కోరే తమ ఇంద్రియాలను మచ్చిక చేసుకోవడానికి జాగ్రత్తగా ప్రయత్నించాలి. చేయకపోతే అవి గొప్ప సహృదయులైనటువంటి యోగుల ఆధ్యాత్మిక పురోగతిని చెడగొట్టి పట్టాలు తప్పేలా చేయగలవు. అంటే ఎంత సద్బుద్ధితో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి యోగులైనా వారు కనుక తమ ఇంద్రియాలని అదుపులో ఉంచుకోవడానికి వాటిని ఆ ఇంద్రియాలని మచ్చిక చేసుకోవాలి. మచ్చిక చేసుకోకపోతే అవి వాళ్ళని నాశనం చేసేస్తాయి ఇంద్రియాలనేవి అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి శ్రీమద్ భాగవతంలో ఒక చక్కని కథ ఉంది. ఇప్పుడు ఆ కథ తెలుసుకుందాం మనం. పురాతన కాలంలో సౌరభి అనేటటువంటి ఒక ముని ఉండేవాడు. అతను ఋగ్వేదంలో పేర్కొనబడ్డాడు. ఆయన గురించి ఋగ్వేదంలో రాసి ఉంది. దానిలో సౌరభి మంత్రం అనే ఒక మంత్రం కూడా ఉందిట. సౌరభి సంహిత అనే గ్రంథం కూడా ఉంది ఆయన గురించి. కావున అతను సామాన్యమైన ముని కానే కాడు సౌరభి గారు. సౌరభి ముని తన శరీరం పైన ఎంత నియంత్రణ సాధించాడంటే అతను యమునా నదిలో పూర్తిగా మునిగి నీటి లోపల ధ్యానం చేసేవాడు. యమునా నదిలో చాలా అతి దారుణంగా ప్రవహించేటటువంటి యమునా నదిలో లోపల గంట మునిగి ఆయన ధ్యానం సాగించేవాడు. ఆయన ఒకరోజు అతను 2 చేపల యొక్క సంయోగం చూశాడు. ఆ దృశ్యం అతని మనస్సు ఇంద్రియములను చెలింపచేసి మరియు అతని మదిలో లైంగిక సాంగత్యం కోసం కోరిక పెళ్ళుబికింది. తన ఆధ్యాత్మిక సాధనను పరిత్యజించి, అంటే ఆయన వదిలేసి ఆ కోరికను ఎలా తీర్చుకోవాలో అన్న తపనతో నీటి నుండి బయటకు వచ్చేశారట. ఆ కాలంలో అయోధ్యకు రాజు మాంధాత. అతను ఎంతో తేజోవంతమైన ఉత్తమ పాలకుడు. అతనికి 50 మంది అంటే 50 మంది భార్యలు, ఒకరిని మించిన అందగత్తె ఇంకొక భార్య. అలాగే అతనికి 50 మంది కుమార్తెలు, ఒకరిని మించిన అందగత్తె ఇంకో కుమార్తె అనమాట. అంత అందమైన కుమారులు ఉండేవారు. సౌరభి ముని ఆ రాజు వద్దకు వచ్చి ఆ 50 మందిలో ఒకరిని పాణిగ్రహణానికి అడిగారు. అంటే నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి. ఆ కాలంలో ఎలా ఉండేది అని అంటే రాజుగారి కుమార్తెను ఒక మునికి ఇచ్చి వివాహం చేసేవారు. అలాగే మునిపుత్రిక ఉంటే మునిపుత్రిక కూడా మహారాజుని పెళ్లి చేసుకునేది. ఆ విధంగా ఉండేది ఆ సమయంలో. అలాగే ఆ విధంగానే దేవయానిని యయాతి పెళ్లి చేసుకున్నాడు. అలాగే దేవయాని వచ్చి శుక్రాచార్యుల వారి పుత్రిక దేవయాని, యయాతి వచ్చి మహారాజు ఆయన. అదే విధంగా వారి వివాహం కూడా జరిగింది. అయితే ఇక్కడ మనం మాంధాత గురించి, ఈ కథ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మాంధాత రాజు ఆ ముని స్వస్థితత గురించి ఆందోళన పడి ఇలా అనుకున్నాడు. అంటే ఏంటి ముని, ఈయన ఇంత పెద్ద ముని, ఈయన చాలా తన ఇంద్రియాలని నిగ్రహించుకుని అలాగా యమునా నదిలో కూర్చుని తపస్సు చేసి ఈయన వచ్చి ఇలా అడుగుతున్నారు ఏంటి అని చెప్పని కొద్దిగా ఆందోళన పడ్డాడు అనమాట రాజు. ఇలా అనుకున్నాడు. ఇంకా ఏమనుకున్నాడంటే ఒక వృద్ధుడు పెళ్లి చేసుకోవాలని ఎలా అనుకుంటున్నాడు, అలాగే ఆయన చాలా కురువృద్ధుడు. ఆయన ఇంత ముసలివాడికి ఇప్పుడు ఈ వయసులో ఈ కోరిక ఎలా వచ్చింది పెళ్లి చేసుకోవాలని, అందమైన నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారు అనమాట. ఆ రాజుకి సౌరభి అనే శక్తివంతమైన ముని తెలుసు.
అంటే ఆ రాజుకి సౌరభి ఒక శక్తివంతమైన ముని అనేది తెలుసు ఆయనకి. అలాగే చాలా ముసలివాడు కాబట్టి ఇతని కోరికని నిరాకరిస్తే, అంటే నేను కనుక ఇప్పుడు పెళ్లి చేయను నా కుమార్తెని ఇచ్చి అని అంటే ఈ ముని నన్ను శపిస్తాడేమో అని కూడా భయపడ్డాడు అనమాట రాజు. కానీ తను ఒప్పుకుంటే తన కుమార్తెలలో ఒకరి జీవితం నాశనం అయిపోతుంది. అంటే అంత వృద్ధుడికి ఇచ్చి నేను పెళ్లి చేశానంటే నా కుమార్తెల్లో అంటే ఎవరికి ఏ ఆడపిల్లనైతే నేను ఇచ్చి పెళ్లి చేస్తానో ఆ పిల్ల జీవితం నాశనం అయిపోతుంది కదా అని కూడా అనుకున్నాడు అనమాట రాజు. అప్పుడు రాజు ఇలా అన్నాడు అనమాట, ఓ పుణ్యపురుషుడా, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, దయచేసి కూర్చోండి. నా 50 మంది కుమార్తెలను మీ ముందుకు తీసుకువస్తాను. వారిలో ఎవరు మిమ్మల్ని ఎంచుకుంటే ఆమె భార్యగా మీదవుతుంది. అందుగురించి ఆయన తనంతటి తానుగా ఇచ్చి నేను చేయలేను అనే మాటను చెప్పలేక ఏమన్నాడంటే, నా కుమార్తెలందరినీ తీసుకొస్తాను నేను. నా కుమార్తెల్లో ఏ అమ్మాయి అయితే నిన్ను ఇష్టపడుతుందో ఆ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాను. ఒకవేళ ఏ అమ్మాయి నేను ఇష్టపడలేకపోతే నేను పెళ్లి చేయలేను అని చెప్పగానే చెప్పాడు అనమాట ఆయన. రాజు ధైర్యం ఏమిటంటే తన కుమార్తెలు ఎవరు కూడా వృద్ధ ఋషిని వివాహం చేసుకోదు అనేటటువంటి ధైర్యం మా రాజుగారికి. కాబట్టి ఈ ప్రకారంగా ముని యొక్క శాపాన్ని తప్పించుకోవచ్చు అని ఆయన అనుకున్నాడు. సౌరభికి రాజు యొక్క ఉద్దేశ్యం బాగా తెలుసు. తను మరుసటి రోజే వస్తానని చెప్పి రాజుకి చెప్పాడు. అలాగే అని చెప్పని సౌరభి అన్నాడు అనమాట. రాజుగారి ఉద్దేశం, ఎందుకంటే ఆయన మహాముని, రాజుగారి మనసులో ఏముందో ఆయనకు తెలీదా, అందుకని మన్నాడు వస్తానని చెప్పి అన్నాడు. ఆ రోజు సాయంత్రం తన యోగ శక్తిని ఉపయోగించి అందమైన యువకుడిగా మారిపోయాడు ఆ సౌరభి ముని. పర్యవసానంగా మరుసటి రోజు రాజమందిరం వెళ్ళినప్పుడు 50 మంది కుమార్తెలు కూడా అతన్నే భర్తగా కావాలని కోరుకున్నారు. ఇచ్చిన మాటకు బద్ధుడై ఆ రాజు తన కుమార్తెలందరినీ ఆ మునికి ఇచ్చి వివాహం చేశాడు. ఇప్పుడు 50 మంది కుమార్తెలు ఒకే భర్తను పంచుకోవడంలో తాము తగువ పడతారేమో అని రాజుగారు చింతించారు. అక్కడ అది సహజం కదా. కానీ సౌరభి మరలా తన యోగ శక్తిని ఉపయోగించాడు. రాజు భయాన్ని తొలగించడానికి తన పత్నుల కోసం 50 భవనాలను సృష్టించి వారందరిలో ఆ భవనాల్లో వేరువేరుగా నివసించాడు. అంటే కృష్ణ పరమాత్మ ఇక్కడ మన భాగవత కథల్లో కృష్ణ పరమాత్మ ఎలా అయితే రాసలీల అది చూపించారో ఆయన మనకి, దానిలో ఒక్కొక్క గోపికతో ఒక్కొక్క కృష్ణుడు ఉన్నట్టుగా ఈయన ఒక్కొక్క భార్యతో ఒక్కొక్క రూపంలో సౌరభి ముని ఉన్నారనమాట. అంత మహానుభావుడు ఆయన సౌరభి ముని. ఈ విధంగా 1000 సంవత్సరాలు గడిచిపోయినాయి. సౌరభి ప్రతి భార్యలతో చాలా మంది బిడ్డలు కలిగారని, వారికి మళ్ళీ ఇంకా పిల్లలు కలిగి చివరికి ఒక చిన్న పట్టణం తయారైంది అని కూడా పురాణాలలో చెప్పబడింది. ఒకరోజు ఆ ముని తన అసలు స్పృహకు వచ్చి ఇలా మొరబెట్టుకున్నాడు, అయ్యో నేనేంటి అంటే అంతకాలం 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయనకి పిల్లలు పుట్టేశారు. ఆ 50 మంది పత్నులకి పిల్లలు పుట్టారు. ఆ పిల్లలకి మళ్ళీ పిల్లలు పుట్టారు. ఇలాగ 1000 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఒకసారి ఆ మునికి స్పృహ వచ్చి నేను చేస్తున్న పని ఏంటి, అసలు నేను మునిని, నేనేంటి, అసలు నేను ఏది ఒక 2 చిన్న చేప పిల్లలను చూసి నా మనసు చెలించిపోయి నేను ఇంత పని చేశాను నేను అని చెప్పి నా యోగ శక్తిని అంతా నేను పోగొట్టుకున్నానే. ఈ విధంగా ఇంద్రియ లోపంలో పడిపోయి నేను వాటిని జయించిన వాడిని మళ్ళీ అవి నన్ను ఎలా జయించాయి అంటే ఒక చిన్న సెకండ్ అనమాట మనిషికి పట్టేది. ఆ చిన్న సెకండ్లోనే ఎంత మనం జాగ్రత్తగా ఉండి మన ఇంద్రియాలు మనం నిర్బంధంలో పెట్టుకున్నా సరే ఒక చిన్న సెకండ్లో అవి అదుపు తప్పిపోతాయి అనడానికి ఒక ఉదాహరణ అనమాట ఈ ముని యొక్క జీవితం. ఇది శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారనమాట. చెప్పి ఓ మానవులారా, భౌతిక వస్తువుల ద్వారా ఆర్జన ద్వారా ఆనందం కోసం ప్రయత్నించే వాళ్ళారా, అంటే ఆనందం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో భౌతిక ఆర్జనలతోటి అందరి గురించి ఆయన చెప్తున్నారు. జాగ్రత్త అంటే ఆ ముని చెప్తున్నారనమాట, ఎవరెవరైతే ఇంత సంపాదించుకుని అలాగే భౌతిక వస్తువుల యొక్క ఆర్జన ద్వారా ఆనందం కోసం ప్రాప్తించే వాళ్ళలారా, జాగ్రత్త, నా భ్రష్టత్వం చూడండి. నేను ఎక్కడ ఉండేవాడిని, ఇప్పుడు ఏమైపోయాను నేను 50 శరీరాలు సృష్టించాను మరియు 50 స్త్రీలతో 1000 సంవత్సరాలు గడిపాను. అయినా ఇంకా ఇంద్రియాలు సంతృప్తి అనేది చెందటం లేదు.
సరికదా ఇంకా కావాలి అంటే సంతృప్తి చెందటం లేదు, సరికదా ఇంకా కావాలి అని కాంక్షిస్తున్నాయి. నా పతనం చూసి నేర్చుకుని మీరు ఆ దిశలోకి వెళ్ళొద్దు అని ఆ సౌరభి ముని అందరికీ చెప్పారనమాట. ఈయన చరిత్ర వేదంలో ఉంది. ఎవరైతే తమ ఇంద్రియాలను వశమునందుంచుకుని మనస్సును నాయందే లగ్నం చేయగలుగుతారో వారు సంపూర్ణ జ్ఞానంలో సిద్ధులైనట్లు అని శ్రీకృష్ణ పరమాత్మ సౌరభి ముని ఒక కథ చెప్తున్నారనమాట. ఈ శ్లోకంలో యుక్త అని కూడి ఉన్న పదం భక్తితో లీనమై అనే పదం కృష్ణుడి వైపుగా, అసీత అనే పదాన్ని ఉపమానాలుగా నెలకొని లేదా స్థితమై ఉండి అనియును అర్థం చేసుకోవచ్చు. చంచలమైన మనస్సు ఇంద్రియములను మచ్చిక చేసుకోవలసిన అవసరం ఉందని చెప్పిన శ్రీకృష్ణుడు, అంటే మనస్సు అనేది చంచలమైనది, దాన్ని మనం మచ్చిక చేసుకోవాలి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారనమాట. చెప్పినప్పుడు వాటిని సరైన పద్ధతిలో ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలియజేస్తున్నారు. అంటే ఇంద్రియాలను ఎలా మనం మన అదుపులో ఉంచుకోవాలి, ఆ తర్వాత వాటిని మనం ఎలా సరి అయినటువంటి పద్ధతిలో వాటిని ఉపయోగించాలి అనే దాని గురించి ఆయన చెప్తున్నారు. అదే భగవద్భక్తిలో నిమగ్నం అవుట. శ్రీమద్ భాగవతంలో అంబరీష మహారాజు యొక్క చరిత్ర ఉదాహరణకి ప్రక్రియగా అద్భుతమైన ఉదాహరణ అంబరీష మహారాజు యొక్క చరిత్ర అన్నమాట. అంబరీషుడు గురించి ఒక చిన్న కథ తెలుసుకుందాం ఇప్పుడు, చాలా సంక్షిప్తంగా. ఆయనది కథ అనేది చాలా పెద్ద కథ అనుకోండి, సంక్షిప్తంగా దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంబరీషుడు తన మనసుని కృష్ణుని పాదార విందములను స్మరించడానికి మాత్రమే ఉపయోగించేవాడు. ఆయన మహాకృష్ణ భక్తుడు అంబరీషుడు. తన నాలుకని భగవంతుని నామ రూప గుణ లీలలను కీర్తించడానికే వాడేవాడు. ఆయన శ్రవణేంద్రియాలను అంటే చెవులను భగవంతుని కథలు వినటానికే ఆయన ఉపయోగించాడు. తన కళ్ళకు అందమైన కోవెలలో ఉండేటటువంటి భగవంతుని యొక్క మూర్తిని చూడటానికి, అలాగే తన స్పర్శని భగవద్భక్తుల యొక్క పాదాలను ఒత్తటానికి, తన ముక్కు పుటాలను భగవంతుని పూజలో అర్చించినటువంటి సుగంధ ద్రవ్యముల యొక్క వాసన చూడటానికి, అలాగే తన పాదాలను గుడి చుట్టూ ప్రదక్షిణ చేయటానికి, తన శిరస్సుని భగవంతునికి అలాగే భగవద్భక్తులకి ముందు నమస్కరించడానికి మాత్రమే వినియోగించేవాడు. ఈ విధంగా తన ఇంద్రియాలన్నింటినీ భగవత్ సేవలోనే వాడి ఆయన ఇంద్రియాలన్నింటినీ జయించాడు అనమాట. ఇంద్రియ విషయముల మీద చింతన చేయటం వలన వాటి మీద మమకారాసక్తి పెరుగుతుంది. అంటే ఇంద్రియ విషయాల గురించి చింతన చేసే కొద్దీ వాటి మీద మనకి విషయాసక్తి అనేది పెరుగుతూనే ఉంటుంది. ఈ ఆసక్తి కోరికలను కలుగజేస్తుంది. ఆ కోరికల నుండి క్రోధం అనేది ఉత్పన్నమవుతుంది. ఈ క్రోధం, లోభం, కామం మొదలగునవి వైదిక వాజ్మయంలో మానసిక రోగాలు అని పరిగణింపబడ్డాయి. రామాయణం ఇలా పేర్కొంటోంది. రామాయణంలో ఏమని ఉందంటే ఇంద్రియాల గురించి మనకందరికీ శారీరక వ్యాధులు అంటే ఏంటో తెలుసు. ఏదో ఒక శారీరక జబ్బుకి మనిషి రోజంతా దుర్భరం చేసే శక్తి ఉంది. అంటే ఒక చిన్న వ్యాధి వస్తేనే మనిషిని రోజంతా దుర్భరం చేసేస్తుంది. చిన్న జ్వరం వచ్చినా మనం పడుకుండిపోతాము, లేవలేం మనం. జ్వరం అలాగే మనకి కొద్దిగా దగ్గు వచ్చింది అనుకోండి, జలుబు వచ్చింది అనుకోండి, తెగ బాధపడిపోతాం. దగ్గు వచ్చిందంటే ఆయాసం వచ్చి ఊపిరి తీసుకోలేము, జలుబు వచ్చిందంటే ఊపిరి తీసుకోలేము. అలాగే దగ్గు వచ్చిందంటే ఒక్కొక్కరికి వాళ్ళ వాళ్ళ వయసుల్ని బట్టి ఆ దగ్గు వచ్చిందంటే చాలా చాలా రుగ్మతలు వచ్చేస్తూ ఉంటాయి. కానీ మనము నిత్యం చాలా మానసిక రోగాలతో సతమతం అవుతున్నట్లు మనకు తెలియదు. అంటే శారీరకమైనటువంటి రోగాలు అయితే మనకు తెలుసు, కానీ మన మానసికంగా మనకు ఉన్నటువంటి రోగాల గురించి మనకు తెలియదు. అది ఏంటి అని అంటే కామ, క్రోధ, లోభాదులు మానసిక వ్యాధులుగా పరిగణించకపోవటం వలన మనం వాటిని నయం చేసుకోవడానికి, మనం నియంత్రించడానికి, నయం చేసుకోవడానికి మనం ప్రయత్నించట్లేదు మనం. ఎందుకంటే కోపాన్ని ఏ మనిషి రోగం అని అనుకోడు. కోపం వస్తే కోపం ప్రదర్శించేస్తాడు అంతే అవతల వాళ్ళ మీద. అంటే ఆ కోపం తీర్చేసుకోవాలి. అలాగే లోభికి ఆ లోభం అనేది అది ఒక మానసిక రోగం అని లోభికి తెలీదు. కామం అనేది ఒక మానసిక రోగం అనేది ఆ కాముకుడికి తెలీదు. మనస్తత్వ శాస్త్రము అనేది మానవ విజ్ఞానంలో ఒక భాగం. ఈ వ్యాధులను విశ్లేషించి వాటికి పరిష్కారం మనస్తత్వ శాస్త్రం అనేది చూపిస్తుంది. కానీ పాశ్చాత్య మనస్తత్వ శాస్త్రము సూచించే విశ్లేషణ మరియు పరిష్కారం రెండు కూడా అసంపూర్ణంగా ఉండి మనస్సు యొక్క వాస్తవ తత్వానికి గుండుగుత్తంగా ఒక అంచనా మాత్రమే అని అనిపిస్తుంది.
అని శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా మన మనసుని ఏ విధంగా మనం ఆధీనంలో ఉంచుకోవాలి, అలాగే మన ఇంద్రియాలను మనం ఎలా ఆధీనంలో ఉంచుకోవాలి, తద్వారా మనం భగవంతుడి వైపు ఎలా మనం వెళ్ళగలుగుతాము అనే విషయాల గురించి ఈ మిగిలిన మొత్తం అధ్యాయాలన్నింటిలో వాటి గురించి శ్రీకృష్ణ పరమాత్మ వివరిస్తున్నారు. ఆ విధంగా భగవద్గీతలోని ప్రతి ఒక్క శ్లోకంలోనే మనకి ఎంతో విజ్ఞానం ఉంది. దాంట్లో ఎంతో ఎంతో తెలుసుకోవడానికి ఉంటుంది. ఎంత తెలుసుకున్నా మళ్ళీ అది తక్కువే మనం తెలుసుకున్నది. మళ్ళీ నాకు ఒకలాగా అనిపిస్తుంది, అది మీరు చదివారనుకోండి మీకు ఇంకొకలాగా అనిపిస్తుంది, ఇంకొకరు చదివితే ఇంకొకలాగా అనిపిస్తుంది. వారి వారి మనసుని బట్టి ప్రతి మనిషికి భగవద్గీత వివిధ రకాలుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. దాని యొక్క అర్థాలు అవన్నీను. ఇప్పుడు మనం ఇంకా మన శ్లోకాల్లోకి వెళ్దాం. మనం యః సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. దేనియందు మమతాసక్తులు లేనివాడును, అనుకూల పరిస్థితుల యందు హర్షము, ప్రతికూల పరిస్థితుల యందు ద్వేషము మొదలగు వికారములకు లోనుగానివాడు అగు పురుషుడు స్థిత ప్రజ్ఞుడు అనబడును. ఇందాక మొట్టమొదటి మనం చెప్పుకున్నాం కదా స్థిత ప్రజ్ఞుడు గురించి, అదే స్వామి చెప్తున్నారనమాట ఇక్కడ. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకొనున్నట్లుగా ఇంద్రియములను ఇంద్రియార్థ విషయాదుల నుండి అన్ని విధములను ఉపసంహరించుకున్నటువంటి పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావించవలెను. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థములకు మాత్రమే వైదొలుగును, కానీ వాటిపై ఆసక్తి మిగిలి ఉండును. స్థిత ప్రజ్ఞులకు పరమాత్మ యొక్క సాక్షాత్కారం అయినందువలన వాని నుండి ఆసక్తిని కూడా తొలగిపోవును. యతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. ఓ అర్జున, ఇంద్రియములు ప్రమద శీలములు అంటే ఇంద్రియములు ప్రథమన శీలములు. మనుషుడు వాటిని నిగ్రహించుటకి ఎంతగా ప్రయత్నించినా ఆసక్తి తొలగి పోయి అవి పోనంత వరకు అతని మనసును ఇంద్రియార్థముల వైపు బలవంతంగా లాక్కొని పోవచ్చునే ఉండును. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అర్జునుడు చెప్తున్నారనమాట, ఇంద్రియాలు అనేటటువంటివి చాలా ముఖ్యమైనటువంటిది. అలాగే అవి మన మనసుని మన అదుపులో ఉండనియవు, మనసుని వాటి అదుపులోకి తీసుకుని వెళ్ళిపోతాయి. వాటిని నిగ్రహించడానికి ఎంతగా ప్రయత్నించినా సరే ఆసక్తి అంటే మనకి ఆ విషయం మీద, ఏ విషయం మీద అయితే ఇంద్రియాలు మనం తీసుకువెళ్తున్నాయో ఆ విషయం మీద మనం ఆసక్తిని వదిలిపెట్టనంత వరకు ఇంద్రియాలు అటువైపే మన మనసుని లాగుతూ ఉంటుంది. అందు గురించని మనం ప్రయత్నపూర్వకంగా ఆ విషయం మీదకి మన మనస్సుని వెళ్లకుండా ప్రయత్నపూర్వకంగా చేయాలి ప్రతిదినం. చేయకపోతే ప్రయత్నం చేయందే ఏది మనకు సిద్ధించదు. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. కనుక సాధకుడు ఆ ఇంద్రియములను అన్నింటినీ వశమునందుంచుకొని సమాహ చిత్తుడై అంటే చిత్తమును పరమాత్మయందు లగ్నము చేసి మత్పరాయణుడై ధ్యానమునందు కూర్చొనవలెను. ఏలనన ఇంద్రియములను వశమునందుంచుకొని వాని బుద్ధి స్థిరమగును అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్థేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. విషయ చింతనము చే పురుషునకు ఆ విషయములందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తి వలన ఆ విషయములను పొందుటపై కోరికలు కలుగును. ఆ కోరికలు తీరినప్పుడు
క్రోధము ఏర్పడును. అంటే ఉదాహరణకి ఇందాక మనం చాలా చెప్పుకున్నాం. ఇంకొక చిన్న ఉదాహరణ ఏమిటి అని అంటే, విషయ చింతన చేయి పురుషుడు అని అంటే ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంటే అతనికి తిండి మీద ధ్యాస ఎక్కువ, అతని ధ్యాస అంతా తిండి మీదే ఉంటుంది, అతని ఆలోచనలన్నీ కూడా తిండి మీదే ఉంటుంది. అలాంటప్పుడు అతని మనసు ఎటువైపు లాగుతుంది? తిండి మీదకే లాగుతుంది. ఎదురుగుండా చాలా రుచికరమైనటువంటి పదార్థాలు ఉన్నప్పుడు అతని మనసు అటువైపు లాగుతుంది, తినేయాలి అని అనిపిస్తుంది. అలాగా ప్రతి మనసుకి ఒకళ్ళకి అందమైన అమ్మాయిలను చూడాలి అనే మనసు ఉంటుంది, అటువంటి వాళ్ళకి మనసు అటువైపే వెళ్తుంది. అలాగే వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఏవైతే కోరికలు ఉంటాయో ఆ భోజనం చేయాలి అని అనుకునేవాడికి అది రుచికరమైన వస్తువు దొరకపోతే అతనికి కోపం వస్తుంది. ఆ కోపంలోంచి వచ్చేది క్రోధం. క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇట్టి క్రోధము వలన వ్యామోహము కలుగును, దాని ప్రభావము వలన స్మృతి చిన్నాభిన్నమగును. స్మృతి భ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞానశక్తి కూడా నశించును. బుద్ధి నాశనము వలన మనుషుడు తన స్థితి నుండి పతనం పొందును. ఈ విధంగా ఏదైతే కోరుకుంటాడో అది దొరకనప్పుడు అతని యొక్క బుద్ధి నాశనం అయిపోతుంది. బుద్ధి నాశనం ఏంటంటే చేయకూడని పనులన్నీ చేస్తాడు. చేసినప్పుడు ఆ మనిషి ఏమవుతాడు? పతనం అయిపోతాడు. ఆ విధంగా పతన దశలోకి లాగేస్తాయి అన్నమాట ఆ కోరికలు, ఆ ఇంద్రియాలు అనేవి. రాగద్వేష యుకైస్తు, రాగద్వేష వియుక్తైస్తు ఇంద్రియానింద్రియైశ్చరన్ ఆత్మవస్తైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. అంతఃకరణమును వశమునందుంచుకొనిన సాధకుడు రాగద్వేష రహితుడై ఇంద్రియముల ద్వారా విషయములను నిగ్రహించుచున్నను మనశ్శాంతిని పొందడు. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే, ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధి పరివరిష్టతే. అంటే మన ప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖములన్నీ నశించును. ప్రసన్న చిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయముల నుండి వైదొలగి పరమాత్మయందు మాత్రమే పూర్తిగా స్థిరమగును అని అంటున్నారు. అంటే ఎవరైతే మనసు ప్రసన్నంగా ఉంటుందో అతనికి అన్ని దుఃఖములు వెంటనే నశిస్తాయి. అలాగే అతని యొక్క పరమాత్మను అతను చేరుకోగలుగుతాడు. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా, నచా భావయుతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. అంటే ఇంద్రియములు మనసును వశమునందు ఉంచుకుని ఎవరైతే అలాగే ఇంద్రియములు మనస్సును వశమునందు ఉండని వానియందు నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి అనేది ఉండదు. ఎవరైతే ఇంద్రియములను మనస్సును తన యందు ఉంచుకుని అంటే వాని యందు అంటే తన అధీనంలో ఉంచుకున్న వాళ్ళకి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ఉంటుంది. అట్టి అయుక్త మనుష్యుని అంతఃకరణమునందు ఆస్తిక భావమే కలదు. ఎవరైతే అలాగా వారి యొక్క మనస్సుని వారి అదుపులో ఉంచుకోరో వారి అందు ఉండే భావం ఏంటి అని అంటే ఆస్తిక భావమే ఉంటుంది, నాస్తిక భావమే ఉంటుంది, కానీ ఆస్తిక భావం అనేది ఉండదు వారి మనసులో. తద్భావనాహీనుడైన వానికి శాంతి అనేది లభించదు. మనశ్శాంతి లేని వాడికి ఇక సుఖం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అని కృష్ణ పరమాత్మ అంటున్నారు. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హారతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. అంటే నీటిపై తేలుచున్న నావను గాలి నెట్టివేయును. అట్లే ఇంద్రియార్థముల యందు సంచరించుచు ఇంద్రియములలో మనస్సును ఏ ఒక్క ఇంద్రియంతో కూడి ఉన్నను ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహము లేని మనజుని అనగా అతని యొక్క విచక్షణ శక్తిని హరించి వేయును అని కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్తున్నారు. తస్మాదస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః
తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కనుక ఓ అర్జున, ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధములుగా పూర్తిగా నిగ్రహించినటువంటి పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉండును అని చెప్తున్నారు. అంటే ఎవరైతే తన ఇంద్రియాలను నిగ్రహించగలుగుతాడో, కేవలం ఆ యొక్క ఒక్క వ్యక్తి యొక్క మనిషిని యొక్క బుద్ధి మాత్రం స్థిరంగా ఉంటుంది. ఎవరైతే వారి ఇంద్రియాలని వారి అదుపులో ఉంచుకోరో వాని బుద్ధి ఎట్టి పరిస్థితుల్లోనూ స్థిరముగా ఉండనే ఉండదు. ఇది నువ్వు నీ మనసులో నువ్వు స్థిరంగా ఉంచుకో అర్జున అని చెప్తున్నారు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ తస్యాం జాగ్రతి భూతాని శానిశా పశ్యతో మునేః. అంటే నిత్య జ్ఞాన స్వరూప పరమానంద ప్రాప్తి అందు స్థిత ప్రజ్ఞుడైన యోగి మేల్కొని ఉండును. అది ఇతర ప్రాణులన్నింటిలోకి రాత్రితో సమానము. నశ్వరమైన ప్రాపంచిక సుఖ ప్రాప్తికై ప్రాకులాడుచు ప్రాణులన్నీ మేల్కొని ఉండును. అది పరమాత్మ తత్వం నెరిగిన వానికి రాత్రితో సమానము. అంటే మనం రాత్రి సమయంలో మనం నిద్రపోతాము, కానీ ఎవరైతే నిత్య జ్ఞాన స్వరూపుడు అయినటువంటి వాడు, అలాగే పరమానంద ప్రాప్తిలో ఉండేవాడు ఎవరైతే ఉంటాడో మన రాత్రి అతనికి పగలన్నమాట. అలాగే ఎవరైతే ఇంద్రియ సుఖాల్లో అనుభవిస్తూ ఉంటాడో వాడికి రాత్రి అనేది రాత్రి నిద్రపోతూనే ఉంటాడు. ఆపూర్వమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే శశాంతిమాప్నోతి న కామకామీ. సప్త దిశల నుండి పొంగి ప్రవహించుచు వచ్చి చేరినటువంటి నదులన్నీయు పూర్ణమై నిశ్చలముగానున్న సముద్రమును ఏమాత్రము చలింప చేయకుండానే అందులో లీనమైనట్లుగా అట్లే సమస్త భోగములను స్థిత ప్రజ్ఞుని యందు ఎటువంటి వికారములు కలిగింపకనే వానిలో లీనమగును. అట్టి పురుషుడే పరమశాంతి పొందును. భోగాసక్తుడు శాంతిని పొందజాలడు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే ఎన్నో విధాల ఎన్నో నదులు ఉన్నాయి చాలాను. ఆ నదులన్నీ ఎలాంటి సముద్రం దగ్గరకు వచ్చారు చూడండి, నది ప్రవాహం ఎక్కడి నుంచి అయితే మొదలు పెడుతుందో అక్కడ ఉరకలు వేస్తూ నది ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే సముద్రంలో నది కలుస్తుందో చాలా ప్రశాంతంగా నది సముద్రంలోకి విలీనమైపోతుంది అనమాట. ఆ విధంగా స్థిత ప్రజ్ఞుడైన వాడికి తన యొక్క ఇంద్రియాలని మనసును అదుపులో పెట్టుకున్నవాడు ఆ విధంగానే అన్ని విషయాల నుంచి భోగాల నుండి అనాసక్తుడైపోయి పరమ శాంతిని పొందుతాడు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. విహాయ కామాన్యః సర్వాన్ పుమాం శరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. కోరికలన్నింటినీ త్యజించి మమత అహంకార స్పృహరహితుడై చరించు పురుషుడు శాంతిని పొందదగిన వాడు అవుతాడు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంత కాలేపి బ్రహ్మ నిర్వాణముచ్యతి. ఓ అర్జున, బ్రహ్మస్థితి అనగా ఇదియే. అంటే ఏదైతే బ్రహ్మస్థితి బ్రహ్మప్రాప్తి కలిగినటువంటి పురుషుని యొక్క పరిస్థితి ఏది ఉంటుందో అదే బ్రాహ్మీ స్థితి అని అంటారు. ఈ బ్రాహ్మీ స్థితిని పొందిన యోగి ఎన్నడూనూ మోహితుడు కాడు. అంత్యకాలం నందు ఈ బ్రాహ్మీ స్థితి యందు స్థిరముగా నున్నవాడు బ్రహ్మానందంను పొందును అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఈ అధ్యాయాన్ని ఇక్కడితో ఆయన ముగించారు, ఈ సాంఖ్యయోగాన్ని. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతా ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోऽధ్యాయః. ఓం శ్రీ పరమ